హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ఎడ్యుటెక్ ఛానల్. నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం 6వ తరగతి పాఠ్యాంశమైనటువంటి అభినందన గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశ రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్యులు. జననం 15/4/1947, మరణం 17/5/1998. జన్మస్థలం కరీంనగర్ జిల్లా నగునూరు. తల్లిదండ్రులు కనకమ్మ నరహరిస్వామి. వృత్తి ఉపాధ్యాయుడిగా, భాషోపాధ్యాయుడిగా రంగారెడ్డి జిల్లాలో పనిచేయడం జరిగింది. సాహిత్య సూచన చూసినట్లయితే పద్య రచన, గేయ కవిత్వాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. విమర్శన వ్యాసాలు కూడా. ఆయన యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే లలిత మనోహరమైన దైవభక్తి గల దేశభక్తి గీతాల రచన. ప్రక్రియ ఏంటంటే గేయము మాతా ఛందస్సులో రాయబడింది. లయబద్ధమైన రాగయుక్తంగా పాడడానికి అనువైన గేయం. ఆధునిక తెలుగు సాహిత్యంలో గేయ ప్రస్తావన ప్రవర్తకుని గురజాడ అప్పారావుని పేర్కొనవచ్చు. గేయం అనగా పాడగలిగేది అనే అర్థంలో గేయంలో గణాలు ఏంటి అంటే మాత్రా గణాలు మాత్రమే ఉంటాయి. ఈయన రాసినటువంటి ఈ రచన చూసినట్లయితే ముఖ్యంగా ఇతివృత్తం, పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం చూసినట్లయితే స్వరభారతి గేయ సంకలనం రచించడం జరిగింది. దీన్ని లక్ష్మీనారాయణాచార్యులు. వందనాలు వందనాలు అభినందన చందనాలు అనేవి అభినందన గేయం ఏ గ్రంథం నుంచి రాయబడింది అంటే స్వర్ణభారతి గేయ సంకలనం నుంచి. అభినందన గేయంలో లక్ష్మీనారాయణాచార్య ఎవరిని అభినందించారంటే రైతులను, సైనికులను. జై జవాన్ జై కిసాన్ అని పిలుపునిచ్చినటువంటి వాడు లాల్ బహదూర్ శాస్త్రి. అదే ఈ జై జవాన్ జై కిసాన్తో పాటు జై విజ్ఞాన్ అనేటువంటి పిలుపునిచ్చినటువంటి వాళ్ళు ఎవరంటే అటల్ బిహారీ వాజ్పేయి. భారతమాత పురోగభివృద్ధికై ప్రతిపాదికత గనులవరంటే రైతులు, సైనికులు. కంటికి కను రెప్పలాగా, చేను చుట్టూ కంచలాగా, జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులు. రుద్రము స్వేదం కాగా పసిడిని పండించినట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు. రుద్రం రక్తం, స్వేదం చెమట, పసిడిని పండించినటువంటి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు అంటూ రైతులను శేషం లక్ష్మీనారాయణాచార్య గొప్పగా అభినందించారు. భరతమాత పురోగతికై ప్రతిపాదికల ఘనులు, హాలికులు, సైనికులని శేషం లక్ష్మీనారాయణాచార్య గారు బాగా అభినందించారు. అవిశ్రాంతమైనటువంటి సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుముఖలను దున్ని దేశ కీర్తి భావటను ఎగరవేసినటువంటి ఘనజనులు, హాలికులు అంటూ, సైనికులు అంటూ శేషం లక్ష్మీనారాయణాచార్య గారు అభినందించారు. ఇంకా వ్యాకరణాంశాలు చూసినట్లయితే ఆ, ఆ, ఈ వంటి వర్ణాలను అచ్చులు అంటారు. ఖ, ఖ, ఘ, ఘ వంటి వర్ణములను హల్లులు అంటారు. ద్విత్వక్షరం పదాలను ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేస్తే దాన్ని ద్విత్వక్షరం అని అంటారు. ఖ, ఖ, అక్క. సంయుక్త అక్షరం ఏంటంటే ఒక హల్లుకు వేరొక హల్లుకు చెందినటువంటి ఒత్తు పదం వచ్చి చేస్తే సంయుక్త అక్షరం అంటారు. న్యా, న్యూ, ఈ. సంశ్లేష అక్షరం ఏంటి అంటే సంశ్లేష అక్షరం ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులో ఒత్తులు వచ్చి చేరినది దాన్ని సంశ్లేష అక్షరం అంటారు. క్ష్మి, క్, అని అంటారు. దీని యొక్క అర్థాలు రుద్రము అంటే రక్తము, హాలికులు అంటే రైతులు, పసిడి అంటే బంగారము, స్వేదము అంటే చెమట. పర్యాయ పదాలు ఏంటంటే రైతుకు కర్షకుడు, హాలికుడు అనేటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. ఇంకా అదే కాకుండా సందులు, చందనాలు, ఇవే చందనాలు ప్లస్ ఇది ఉత్వసంధి. ఇది ప్రతిపాదికలో కూడా ఉత్వసంధి అంటే అత్తునకు ఉత్తుపరం అవుతుంది. కవచమైన, కవచము ప్లస్ అయిన, ఎగరేసిన, ఎగరా ప్లస్ వేసిన అత్వసంధి అత్తునకు అచ్చుపరమవుతుంది. దీనికి పండించినట్టి, పండించును ప్లస్ అటు ఉత్వసంధి. సమాసాలు అభినందన చందనాలు అంటే అభినందనలతో కూడినటువంటి చందనాలు. ఇది తృతీయ తత్పురుష సమావేశం. భారతమాత పురోగతి అంటే భారతమాత యొక్క పురోగతి గురించి తెలియజేస్తుంది. యొక్క అనేటువంటి షష్ఠీ తత్పురుషానికి సంబంధించింది. దేశభక్తి, దేశం నందు భక్తి సప్తమి తత్పురుష. ఘనమైన వీరులు విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం. జన్మభూమి కవచం, జన్మభూమి యొక్క కవచం షష్ఠీ తత్పురుష. విశ్రాంతి అనేటువంటిది న్యాయ తత్పురుష అంటే విశ్రాంతి లేనటువంటి దాన్ని అనేటువంటిది అవిశ్రాంతి. విశ్రాంతి లేనటువంటి న్యాయ తత్పురుషం. నిర్మరులు మలినం లేనటువంటి వారు, ఇది కూడా న్యాయ తత్పురుషం. ఇంకా మనకు వందనాలు వందనాలు అభినందన చందనాలు అంటే వృత్యానుప్రాస అలంకారం ఎంబడే వచ్చేస్తున్నాయి. శ్రమదాచని ఆలికులకు, తర్వాత తలవంచని సైనికులకు, ఇది అంత్యానుప్రాసం. సూక్తి అంటే ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే విజయం ఒక 10 అడుగులు ముందుకు వచ్చి చేరుతుంది. దీన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పడం జరిగింది. ఇంకా మన ఛానల్లో ఇలాంటి వాటి కోసం, కవి పరిచయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది శ్రీ ఎడ్యుటెక్ ఛానల్. నేను మీ శ్రీనివాస్.